స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కి సంబంధించి మనకైతే C23 స్కీమ్‌కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అయితే మనకు ఆ సర్వీస్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయింది గైస్. మీరందరూ కూడా ఆన్‌లైన్ పేమెంట్ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డిప్లొమాకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే అంటే ఎవరైతే C23 ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి క్లియర్‌గా మనకైతే కొన్ని డేట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. పేమెంట్ అనేది మనకు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th ఆఫ్ నవంబర్. జస్ట్ మనకి 7 డేస్ 1 వీక్ టైం అయితే ఉంటుంది వితౌట్ పెనాల్టీ అనమాట ఇది. ఇన్ కేస్ విత్ పెనాల్టీ చూసుకున్నట్లయితే మీకు 19th వరకు అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అండర్ తాత్కాల్ స్కీమ్ పరంగా అయితే 22nd ఆఫ్ ఏప్రిల్ వరకు అయితే మీకైతే టైం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ ఆఫ్ సెషనల్ మార్క్స్ ఇది మీకు సంబంధం లేదు. ఇదంతా కూడా మీ యొక్క ఫ్యాకల్టీ అయితే చూసుకుంటారనమాట. వాళ్ళకి ఇది లాస్ట్ డేట్ 29th ఆఫ్ నవంబర్. అండ్ మీకు థియరీ ఎగ్జామినేషన్స్ అనేది మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 2nd ఆఫ్ మే 2024 అయితే మీకు థియరీ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మీ యొక్క ఫ్యాకల్టీకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మార్క్స్ వచ్చేసరికి 30th మే 2024 వరకు అయితే ఉండడం జరిగిందనమాట. ఇవి టోటల్గా మనకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనమాట. C23 డిప్లొమా వాళ్ళకి అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా పేమెంట్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు C23 స్కీమ్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అనేది. ఇక్కడ మీరు జస్ట్ మీ యొక్క పిన్ నెంబర్ని ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ యొక్క ఫీ పేమెంట్ డీటెయిల్స్ అయితే కనపడతాయి. లైక్ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏమనేసి. అక్కడ మీరు మీ యొక్క పేమెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ మీన్స్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏమి ఇచ్చారో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇన్ కేస్ యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ ద వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ జనరేషన్, కైండ్లీ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ ఆప్షన్. Okay, by providing your details. If you get message payment details not found, candidate is requested to go for a fresh payment and the amount for the failure transaction will be refunded to their debited bank account as per bank norms. ఇక్కడ మీకు ఏమర్థమైందంటే మీరు ఎప్పుడైతే పేమెంట్ చేయడానికి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు పేమెంట్ అనేది చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వక ముందే ఇదంతా కూడా జరిగినట్లయితే మీరేంటంటే ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో హోమ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే దగ్గర క్లిక్ హియర్ టు నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది. ఇక్కడ మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే C16 అండ్ C20కి ఇచ్చారు. C23కి కూడా వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు పేమెంట్ స్టేటస్ అనేది. ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకేంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ మీ యొక్క పిన్ నెంబర్ అనేది. మీరు పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తే వెంటనే మీకు పేమెంట్ నాట్ ఫౌండ్ అనేది అయినా వస్తుంది, లేదంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయినా వస్తుంది. ఇన్ కేస్ మీకు పేమెంట్ నాట్ ఫౌండ్ అనేది కానీ వచ్చింది అంటే మీరు దయచేసి మళ్ళీ ఇంకొకసారి పేమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీకు ఏదైతే డెబిటెడ్ అమౌంట్ ఉంటుందో ఆ డెబిటెడ్ అమౌంట్ అనేది మీకు మళ్ళీ మీ యొక్క బ్యాంక్ నార్మ్స్ ప్రకారంగా రీఫండ్ అయితే అవుతుంది. బట్ మీరైతే అలా ఆల్రెడీ డెబిటెడ్ అయిపోయింది కదా, పేమెంట్ అయిపోయి ఉంటుంది అనేసి అయితే అనుకోవద్దండి. బికాజ్ ఎందుకంటే ఇది SBTETలో కామన్ ఎర్రర్ అనమాట. ప్రతి ఒక్కసారి కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. మీరైతే మీ యొక్క పేమెంట్ అనేది ఇక్కడ పేమెంట్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అంటే దయచేసి మీరైతే మళ్ళీ ఇంకొకసారి పేమెంట్ చేసి మీ యొక్క డిప్లొమా పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి, ఫీ పేమెంట్ అనేది. ఓకేనా? ఇది మీకైతే క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. ఈ యొక్క ఫీ పేమెంట్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి డైరెక్ట్గా కాల్ చేసి అనేది నేను క్లియర్గా మెన్షన్ అయితే చేశాను. డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసి నాతో మాట్లాడచ్చు అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అనేది నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BST సైనింగ్ ఆఫ్. బై.